భోజ్పురి గీత్ గవాయ్ వార్తల్లో ఉంది. మనందరూ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మారిషస్ వెళ్ళారు. 57th మారిషస్ నేషనల్ డే సందర్భంగా ఆ సెలబ్రేషన్స్కి మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్ అనమాట. అయితే మారిషస్లో 2/3 ఆఫ్ ద పాపులేషన్, అక్కడున్న ప్రధానమైన జనాభా మొత్తం కూడా భారతదేశ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు. ఎప్పుడో అక్కడికి వెళ్ళి ఇండియన్ చైల్డ్ వర్కర్స్గా రకరకాల పనుల మీద వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారనమాట. అక్కడ మన కల్చర్ ఇంకా ప్రిజర్వ్ అవుతుంది. నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో భోజ్పురి ట్రెడిషన్లో గీత్ గవాయ్ అనే మ్యూజిక్ ఉంది. ఏంటో తెలుసా? పెళ్ళిళ్ళకు ముందు ఇళ్లలో ఒక ఫంక్షన్ అనమాట. పాటలు పాడతారు, చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ముఖ్యంగా లైఫ్ ఈవెంట్స్, పెళ్ళిళ్ళు, దేవతలు లేదా పూజలు, ఆ టైంలో ఈ గీత్ గవాయ్ పాడుతూ ఉంటారనమాట. అదొక ట్రెడిషన్. ముఖ్యంగా బీహార్లో కానీ, ప్రధానంగా యూపీలో కొన్ని భాగాల్లో కానీ ఈ భోజ్పురి కల్చర్లో ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. మనందరం భారతదేశంలో ఉంటూ మన సంస్కృతిని ఒక్కోసారి వదిలేస్తాం, కానీ భారతీయులు విదేశాల్లో సెటిల్ అయి సంస్కృతిని కొనసాగిస్తూ ఉంటారు. ఈ గీత్ గవాయ్ మ్యూజిక్కి 2016లో యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో కూడా చోటు దొరికిందనమాట. ముఖ్యంగా మహిళలు చప్పట్లు కొడుతూ ఈ పాటలు పాడుతూ ఉంటారనమాట. దీన్ని ఎలా నేర్చుకోవచ్చు అంటే, అబ్జర్వ్ చేస్తూ, వింటూ, ఇళ్లల్లో ఆడవాళ్ళతో పాడుతూ, దానిలో పార్టిసిపేట్ చేస్తూ కూడా ఈ భోజ్పురి యొక్క ఈ ట్రెడిషన్ ఏదైతే గీత్ గవాయ్ ఉందో దాన్ని నేర్చుకోవచ్చు. సింగింగ్, డాన్సింగ్, మ్యూజిక్ వీటిలో భాగంగా ఉంటాయన్నమాట. చాలామంది మహిళలు ఈ పసుపు దంచుతూ, పెళ్ళిళ్ళకు ముందు పసుపు దంచటము, రైస్ కానీ గ్రాస్ కానీ ఇవన్నీ కలిపి కట్టడము, ఇలాంటి సెరమనీస్ అప్పుడు, పసుపు పూస సెరమనీ, ఇలాంటి సెరమనీస్ అప్పుడు ప్రత్యేకంగా గీత్ గవాయ్ని పాడుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ వీళ్ళు ఇలాంటి సెరమనీస్ కండక్ట్ చేస్తారనమాట. ఈరోజు మన ప్రధాని మోడీ గారు మారిషస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఇండియన్ ఆరిజిన్ మహిళలు ఎవరైతే ఉన్నారో మన కల్చర్ని గుర్తు చేస్తూ, మన సంస్కృతిని గుర్తు చేస్తూ, చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఈ గీత్ గవాయ్ని మ్యూజిక్లా చేస్తూ ఆయనకి వెల్కమ్ చెప్పారనమాట. ఇదొక మధుర స్మృతి అని చెప్పొచ్చు. మోడీ గారికి ఇది ఒక గ్రాండ్ వెల్కమ్ అని చెప్పొచ్చు అనమాట. సో గీత్ గవాయ్ ఇప్పుడు వార్తలో ఉంది. ఎవరైతే ప్రవాస భారతీయులు ఉన్నారో లేదా పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, మన కల్చర్ని మర్చిపోతున్నాం, కానీ వాళ్ళే ఎక్కువ మన పండుగలు చేసుకుంటారు. ఉదాహరణకి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, మలేషియా ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ మంది అక్కడ చూస్తే కుమారస్వామి విగ్రహాలు, కానీ తమిళన్స్ ఎవరైతే అక్కడికి వెళ్తారో ఆ విగ్రహాలు మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా మన ఫెస్టివల్స్, మనం మిస్ అవుతున్న మన ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, మనం చేసుకొని చిన్న ఫెస్టివల్ కూడా విదేశాల్లో చేస్తున్నారు. ఉదాహరణకి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లో దీపావళి అనేది అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ అయింది. మనం చాలా మర్చిపోయే వాటిని తిరిగి మన కల్చర్ని మనం ఇంకోటి గమనిస్తే కనుక, ఎవరైతే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారో మనం చాలామంది అనుకుంటాం వాళ్ళు విదేశీ కల్చర్కి, అక్కడ రిలీజన్కి అటాచ్ అవుతున్నారు. లేదు, వాళ్ళ మన కల్చర్లో అక్కడ కన్వర్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మన వాళ్ళు వెళ్ళి అక్కడ కన్వర్ట్ అయ్యి వేరే మతంలో కన్వర్ట్ అయ్యి తక్కువ ఉన్నాయి అనమాట. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కువ మంది మన కల్చర్ని గుర్తుపెట్టుకుంటున్నారు. అదే దిశగా ఇప్పుడు మారిషస్లో గీత్ గవాయ్ మ్యూజిక్ మళ్ళీ వార్తలోకి వచ్చింది.